హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం శ్రీవారి ప్రియురాలు పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే ఆఫీస్ నుంచి బయటకు రాగానే రవికి ఎటెల్లాలో అర్థం కాలేదు. 2 చేతులతో తల పట్టుకుని రోడ్డు పక్కన కారులో కూర్చున్నాడు. తను ఎన్ని కళ్ళు కన్నాడు. బెంగళూరులో లగ్జరీ విల్లా, పక్కన మోడ్రన్ భార్య, మంచి హోదా ఉన్న ఉద్యోగం. కానీ కావ్య వేసిన ఒకే ఒక దెబ్బకు అన్నీ పేకమేడలా కూలిపోయాయి. ఇప్పుడు వాడి ఆశలన్నీ అనిత మీదే ఉన్నాయి. ఆమెకు నోటీసులు వెళ్ళాయి. సస్పెండ్ అయింది కదా, ఇద్దరం కలిసి సమస్యను ఎలాగోలా దాటాలనుకొని అనితకు ఫోన్ చేశాడు. హలో అనిత, ఎక్కడున్నావు? నేను నా ఫ్లాట్కి వస్తున్నాను, నువ్వు కూడా అక్కడికి రా, మనం అర్జెంటుగా మాట్లాడుకోవాలి అన్నారు రవి. అనిత గొంతులోంచి పచ్చి కోపం ద్వేషం వినిపించాయి. నీ ఫ్లాట్కి రావటం ఏంట్రా ఇడియట్, నీ ముఖం చూడ్డానికి నాకు అసహ్యంగా ఉంది. ఇప్పుడే కోరమంగళలోని బరిష్ట కాఫీ షాప్కి రా, నీతో తేల్చుకోవాల్సిన లెక్కలున్నాయి అని ఫోన్ కట్ చేసింది. రవి కార్ స్టార్ట్ చేసుకుని కాఫీ షాప్కి చేరుకున్నాడు. లోపల ఒక మూల టేబుల్ దగ్గర కళ్ళద్దాలు పెట్టుకుని ఎవరు గుర్తుపట్టకుండా కూర్చుని ఉంది అనిత. రవి వెళ్ళి ఎదురుగా కూర్చోగానే అనిత కళ్ళద్దాలు తీసి వాడి ముఖంలో కోపంగా చూసింది. ఏం సాధించావురా ఇప్పుడు? ఆస్తిని తెస్తాను, డైవర్స్ ఇచ్చేస్తాను అని గొప్పలు పోయావు. ఆఖరికి నీ పల్లెటూరు పిల్లం చేతిలో బకరావయ్యావు. దానికి నా జీవితం ఎందుకురా బలి చేశావు అని పళ్ళు కొరుకుతూ అడిగింది. రవి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. అనిత, కూల్ డౌన్. ఏముంది అందులో? జస్ట్ ఒక నోటీస్ అంతే. మనం ఒక మంచి లాయర్ని పెట్టి కౌంటర్ ఇద్దాం. ఆస్తి పోతే పోయింది. నా జాబ్ ఎలాగూ ఉంది కదా, మనమిద్దరం కలిసి బతుకుదాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నన్ను కూడా ఆఫీస్ నుంచి లీవ్లో పంపేశారు. ఈ టైంలో మనం ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి అని అన్నాడు. అనిత గట్టిగా నవ్వింది. ఆ నవ్వులో ఒక రకమైన క్రూరమైన వెటకారం ఉంది. సపోర్టా? ఎవరికి సపోర్ట్ రా? నీకా? నీకు బుర్ర పనిచేస్తుందా రవి? నీ లాయర్ పిల్లం పంపిన నోటీస్లో ఏముందో చదివావా? డొమెస్టిక్ వైలెన్స్, చీటింగ్. నా పేరు కూడా అందులో కో యాక్సెసరీగా చేర్చింది. నా ఆఫీస్లో అందరికీ ఆ నోటీస్ కాపీలు సర్క్యులేట్ అయ్యాయి. నా కెరియర్ నాశనమైంది. నాకిప్పుడు నీ సపోర్ట్ అక్కర్లేదు. నా లాయర్తో నేను మాట్లాడతాను. నన్ను నేను ఎలా సేవ్ చేసుకోవాలో నాకు తెలుసు. రవి కంగారు పడ్డాడు. ఏం చేస్తావు అనిత? నా మీద కేసు పెడుతున్నావా? లేదు, నీ మీద కావపెట్టిన కేసులోంచి నన్ను నేను ఎలా బయటపడేయాలో ప్లాన్ చేసుకున్నాను. రేపు నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇస్తాను. రవికి పెళ్ళైన విషయం నాకు తెలియదు. అతను నన్ను నమ్మించి మోసం చేశాడు. అతని ప్రాపర్టీ ప్లాన్తో నాకు సంబంధం లేదు అని అఫిడవిట్ ఫైల్ చేస్తాను. నా దగ్గర ఉన్న వాట్సాప్ చాట్స్లో నువ్వు నన్ను మాయ చేసినట్టు క్రియేట్ చేస్తాను. అప్పుడు కావ్య కేసు నీ మెడకే చుట్టుకుంటుంది. నేను సేఫ్గా బయటపడతాను అని తన పక్కా స్వార్థాన్ని, అసలు రంగును బయటపెట్టింది అనిత. రవికి చెమటలు పట్టాయి. అనిత, ప్లీజ్ అలా చేయకు. ఆడియోలో మనమిద్దరం కలిసి ప్లాన్ చేసినట్లు క్లియర్గా రికార్డ్ అయి ఉంది కదా. నువ్వు నన్ను ముంచేయాలని చూస్తే నేను కూడా ఊరుకోను. నా దగ్గర కూడా నీ మెసేజ్లు ఉన్నాయి అని బెదిరించాడు. నీ ఇష్టం వచ్చింది చేసుకో రవి, కానీ నాతో నీకు ఇక ఎలాంటి సంబంధం లేదు. ఇన్నాళ్ళు నీతో తిరిగింది నీ వెనక ఉన్న ప్రాపర్టీ చూసి, నీ దగ్గర ఉన్న డబ్బు చూసి. ఇప్పుడు నువ్వు ఒక నిరుద్యోగి కాబోతున్నావు. పైగా కోటల చుట్టూ తిరగవలసిన క్రిమినల్వి. నీలాంటి వారితో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఇక నా ముఖం చూడ్డానికి కూడా ప్రయత్నించకు అని తన బ్యాగ్ తీసుకుని టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాసును కాస్త కోపంగా పక్కకు నెట్టి వేగంగా బయటకు నడిచింది అనిత. అనిత అలా వదిలేసి వెళ్తూ ఉంటే రవికి ప్రాణాలు పోయినట్లు అనిపించింది. ఒకరి సంసారాన్ని కూర్చడానికి వచ్చిన మనిషికి నిజమైన ప్రేమ బంధం మీద గౌరవం ఎలా ఉంటుంది? అవసరం తీరిపోగానే, కష్టం రాగానే వదిలేసి వెళ్లే స్వార్థం ఆమెదని వాడికి అప్పుడు అర్థమైంది. కావ్య లాంటి బంగారు లాంటి భార్యను కాదని, ఎండమావి లాంటి ఈ అనిత వెంట పడి తను ఎంత దారుణంగా మోసపోయాడో తలుచుకుంటేనే వాడికి తన మీద తనకి అసహ్యం వేసింది. కానీ ఇప్పుడు బాధపడితే లాభం లేదు. ముందు ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి? నెలకు 60,000 భరణం, 50 లక్షల నష్టపరిహారం. ఇవి ఇచ్చుకోవాలంటే నేను నా కిడ్నీలు అమ్ముకోవాలి. నాకున్న ఒకే ఒక దారి కావ్య. అవును, కావ్య మనసు చాలా మెత్తంది. వాళ్ళ నాన్ని బతిమలాడుకొని కావ్య కాళ్ళు పట్టుకుంటే కేసు వెనక్కి తీసుకుంటుందేమో
అని మనసులో కొత్త దయనీయమైన ప్లాన్ వేసుకున్నాడు. రవి నేరుగా తన ఫ్లాట్కి వెళ్ళి విజయవాడలో ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. వాడి తండ్రి సత్యనారాయణరావు గారు రిటైర్డ్ టీచర్, తల్లి లక్ష్మమ్మ గృహిణి. కొడుకంటే వాళ్ళకు ప్రాణం. ఫోన్ లిఫ్ట్ చేయగానే రవి వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టాడు. ఏంట్రా రవి, ఏమైంది నాన్న, ఎందుకలా ఏడుస్తున్నావు అని కంగారు పడింది తల్లి లక్ష్మమ్మ. అమ్మ, నా బతుకు నాశనం అయిపోయింది. కావ్య నా మీద పెద్ద కేసు పెట్టి నోటీసులు పంపించింది. నా జాబ్ పోయిందమ్మా, నన్ను జైల్లో పెడతారట అని వాపోయాడు. నారాయణరావు గారు ఫోన్ తీసుకుని, ఏంట్రా నువ్వు అనేది? కావ్య అలాంటి అమ్మాయి కాదే, మీ మధ్య ఏం జరిగింది అని నిలదీశారు. రవి తన తప్పును సగం దాచి సగం ఒప్పుకుంటూ నాటకమాడాడు. నాన్న, ఆఫీస్ టెన్షన్లో ఒక కొలీగ్తో నేను సరదాగా మాట్లాడుతూ ఉంటే కావ్య చూసి అపార్థం చేసుకుంది. దాంతో అలిగి ఊరికి వెళ్ళిపోయింది. మా ఇద్దరి మధ్య చిన్న గొడవలు ఉన్నాయి. వాటిని మనసులో పెట్టుకుని నా మీద గృహహింస కేసు, ఎఫ్ఐఆర్ కేసు పెట్టి 50 లక్షలు డిమాండ్ చేస్తున్నానా. ఇక నా మేనేజర్ నన్ను ఆఫీస్ నుంచి సస్పెండ్ చేశాడు. నేను జైలుకి వెళ్ళడం ఖాయం. మీరు ఎలాగైనా కావ్య వాళ్ళ నాన్నతో మాట్లాడి ఈ కేసు వాపస్ తీసుకునేలా చేయండి నాన్న, ప్లీజ్ అని కాలు పట్టుకున్నంత పనిచేశాడు ఫోన్లో. కొడుకు పరిస్థితి చూసి తల్లిదండ్రుల గుండెలు తరుక్కుపోయాయి. అలాగేరా, నువ్వేడవకు. భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం. ఏమైనా ఉంటే పెద్దవాళ్ళం కూర్చుని మాట్లాడుకుందాం. దాని కోర్టులు కేసులెందుకు? మేము ఇప్పుడే బయలుదేరి కర్నూలు వస్తాం. నువ్వు కూడా బెంగళూరు నుంచి బయలుదేరరా. అందరం కలిసే రామచంద్రరావు గారింటికి వెళ్దాం. ఎంతైనా ఆడపిల్ల కదరా, మనం వెళ్ళి బతిమలాడుకుంటే కరిగిపోతుందిలే అని భరోసా ఇచ్చారు వాళ్ళు. మరుసటి రోజు ఉదయం రవి తన కారులో బెంగళూరు నుంచి, నారాయణరావు గారు మరి లక్ష్మమ్మ విజయవాడ నుంచి కర్నూలు చేరుకున్నారు. కర్నూలు శివర్లలో ముగ్గురు కలుసుకుని ఒకే కారులో రామచంద్రరావు గారింటికి బయలుదేరారు. మధ్యాహ్నం 1 గంట సమయం. కర్నూలులో కావ్య వాళ్ళ ఇంటి ముందు రవి కారు ఆగింది. కారు దిగుతున్న రవి ముఖంలో ఎప్పుడూ ఉండే దర్పం లేదు. ముఖం పీక్కపోయింది. కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చాయి. వారి తల్లిదండ్రులు కారు దిగి భారమైన అడుగులతో గేట్ తీసుకుని లోపలికి వచ్చారు. వరండాలో కూర్చుని ఉన్న రామచంద్రరావు గారు వాళ్ళని చూడగానే ఆయన రక్తం మరిగిపోయింది. ఒకప్పుడు తన అల్లుడు వస్తాడంటే ఎదురెళ్ళి ఆప్యాయంగా ఇంట్లోకి తీసుకెళ్ళి పీట వేసి భోజనం పెట్టి మనిషి ఆయన. కానీ ఈరోజు ఆయన కదలకుండా అలాగే కూర్చున్నారు. ఆయన కళ్ళల్లో ఒక నిశ్శబ్దమైన ద్వేషం మాత్రమే ఉంది. నారాయణరావు గారు చేతులు కట్టుకుని, బాగున్నారా రామచంద్రరావు గారు అని నెమ్మదిగా పలకరించారు. రామచంద్రరావు గారు నిలబడి, మీ అమ్మాయిని ఒక నర్రూప రాక్షసుడి చేతిలో పెట్టి తప్పు చేశాను తెలిసాక ఒక తండ్రి ఎలా ఉంటాడు అలా ఉన్నాను, రండి లోపలికి రండి అని వ్యంగ్యంగా కటువుగా ఆహ్వానించారు. ఆ మాటలకు నారాయణరావు గారికి అనుమానంగా అనిపించిన కొడుకు భవిష్యత్తు కోసం దిగమింగుకొని లోపలికి వెళ్ళారు. హాల్లోని సోఫాలో కూర్చున్నారు. లోపల గదిలోంచి కావ్య పార్వతమ్మ బయటకొచ్చారు. రవి చూపులు వెంటనే కావ్య మీద పడ్డాయి. ఒకప్పుడు తనను చూస్తే భయపడే కావ్య, తన మాటల కోసం ఎదురు చూసే కావ్య ఇప్పుడు అలా లేదు. ఆమె కళ్ళల్లో ఒక అగ్ని జ్వాల కనిపిస్తుంది. ఆమె చూపుల రవి పట్ల ఆవగింజంత ప్రేమకు లేదు, కేవలం తీవ్రమైన అసహ్యం మాత్రమే ఉంది. రవికి అర్థమైంది, తను ఎంతో పెద్ద తప్పు చేశానని, తన చేతులారా తన భవిష్యత్తును నాశనం చేసుకున్నానని. లక్ష్మమ్మ వెళ్ళి కావ్య చేతులు పట్టుకుని, ఏంటమ్మ కావ్య, ఏమైంది మీ ఇద్దరికి? ఏవో చిన్న చిన్న గొడవలు ఉంటే మేం సర్ది చెబుతాం కదా, మరీ పోలీసుల దాకా వెళ్ళాలా తల్లి అని ఏడుస్తూ అడిగింది. కావ్య తన చేతులను సున్నితంగా వెనక్కి తీసుకుంటూ, కూర్చోండి అత్తయ్య అని చెప్పి వాళ్ళకెదురుగా ఉన్న కూర్చులో స్థిరంగా కూర్చుంది. నారాయణరావు గారు గొంతు సవరించుకుని మాట్లాడడం మొదలుపెట్టారు. చూడండి వియ్యంకుడి గారు, పిల్లలు ఏదో తెలియక తప్పులు చేస్తారు. నా కొడుకు ఆఫీసులో ఎవరితోనో చనువుగా ఉంటే దాన్ని కావ్య అపార్థం చేసుకుందని వాడు చెప్పాడు. దానికి మరీ 50 లక్షల పరిహారం, డైవర్స్ నోటీసులు పంపించడం కొంచెం అతిగా అనిపించడం లేదా? మనం పరువుగల కుటుంబాలం. ఇవన్నీ కోట్ల దాకా వెళ్తే 2 కుటుంబాల పరువు బజారున పడుతుంది. వాడు చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నాను.
ఈ కేసు వాపస్ తీసుకుంటే వాణ్ణి బుద్ధిగా కావ్యతో సంసారం చేసుకునేలా నేను చూసుకుంటాను అనేంత మర్యాదగా ఒక రకమైన రాజధోరణిలో మాట్లాడాడు. రామచంద్రరావు గారు ఏం మాట్లాడకుండా కావ్య వైపు చూశారు. ఈ యుద్ధం తన కూతురిది, సమాధానం కూడా ఆమె చెప్పాలని ఆయన భావించారు. కావ్య ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. ఆ నవ్వులో ఉన్న వ్యంగం రవి గుండెల్లో గుచ్చుకుంది. అపార్థమా? చిన్న తప్ప? అంటే మీ అబ్బాయి మీకు అసలు నిజం చెప్పలేదన్నమాట. మామయ్య గారు, నా నోటీస్లో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని నేను రాశాను. కానీ అసలు విషయం అది కాదు. మీ అబ్బాయి ఆ అనిత కలిసి నా ప్రాణాలు తీసి అయినా సరే నా తండ్రి నాకు ఇచ్చిన 10 ఎకరాల పొలాన్ని తన పేరు మీదకు రాసుకుని బెంగళూరులో విల్లా కొనాలని వేసిన ప్లాన్ గురించి వాడు మీకు చెప్పలేదా అని సూటిగా అడిగింది కావ్య. నారాయణరావు గారు, లక్ష్మమ్మ ఇద్దరు షాక్తో రవి వైపు చూశారు. రవి తలదించుకొని నీలచూపులు చూస్తున్నాడు. వాడి ముఖంలో రక్తం లేదు. కావ్య తన ఫోన్ తీసుకుని రవి ఆడియో రికార్డింగ్, అతనితో వాట్సాప్ చాట్స్ ఫోటోలు అన్ని రవి తల్లిదండ్రుల ముందు పెట్టింది. చూడండి అత్తయ్య, ఇది మీ అబ్బాయి అసలు స్వరూపం. నన్ను ఒక పల్లెటూరు మొద్దు అని, నాతో బతకడం నరకం అని ఆ అమ్మాయికి మెసేజ్లు పెట్టాడు. నా ఆస్తి లాక్కొని నాకు విడాకులు ఇవ్వాలని ఎంత నీచమైన కుట్ర పన్నాడు. వాడి నోటితో వాడే ఒప్పుకున్న ఆడియో ఇది. ఇదంతా విన్నాక కూడా వాడు చేసింది చిన్న తప్పే అంటారా? నేను వాడితో కాపురం చేయమంటారా అని నిలదీసింది కావ్య. ఆ ఆధారాలు చూసిన తర్వాత నారాయణరావు గారికి నోట మాట రాలేదు. కొడుకు ఇంత నీచానికి దిగజారుతాడని ఆయన కల్లో కూడా ఊహించలేదు. అవమానంతో ఆయన తల వాలిపోయింది. లక్ష్మమ్మ అయితే గొల్లున ఏడ్చేసింది. ఒరేయ్ పాపాత్ముడా, ఎంత పాడు పనిచేశావురా, నీకు మా పెంపకం మీద మచ్చ తెచ్చావురా అని కొడుకుని తిట్టింది. ఇక లాభం లేదనుకున్న రవి ఒక్కసారిగా కావ్య కాళ్ళ మీద పడిపోయాడు. 2 చేతులతో ఆమె పాదాలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టాడు. కావ్య, నన్ను క్షమించు కావ్య, నా బుద్ధి గడ్డి. ఆ సిటీ కల్చర్ మోజులో పడి, ఆ అనిత మాయలో పడి నేను నిజమైన ప్రేమను కోల్పోయాను. తప్పు చేశాను కావ్య, చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ప్లీజ్ నన్ను క్షమించు. నా ఆఫీసులో నన్ను సస్పెండ్ చేశారు కావ్య. నా ఉద్యోగం, నా కెరియర్ అన్నీ నాశనం అయిపోయాయి. నేను ఆ అనితను వదిలేశాను, తనుకు నన్ను వదిలేసింది. నాకిప్పుడు నువ్వు తప్ప ఎవరు లేరు కావ్య. ఆ కేసు వెనక్కి తీసుకోం, నన్ను జైలుకు పంపకు. నేను నీకు జీవితాంతం బానిసలా బతుకుతాను. నీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాను కావ్య అని కన్నీరు మున్నీరుగా ఏడ్చారు రవి. ఒకప్పుడు తన భర్తను దేవుళ్ళ పూజించిన కావ్య ఇప్పుడు వాడు తన కాళ్ళ దగ్గర పడి ఏడుస్తూ ఉంటే ఆమెకు జాలి కలగలేదు. కేవలం వాడి స్వార్థం మాత్రమే కనిపించింది. తన కాళ్ళను వాడి చేతుల్లోంచి విడిపించుకుని కుర్చీలోంచి గంభీరంగా లేచి నిలబడింది కావ్య. ఆపు రవి నీ నాటకాలు. నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నది నా మీద ప్రేమతో కాదు, నేను నీకు దూరమయ్యానన్న బాధతో, అంతకంటే కాదు. నీ ఉద్యోగం పోయిందన్న భయం, కోర్టు పరిహారం కట్టలేనన్న నిస్సహాయత, ఆ అనిత నిన్ను వదిలేస్తుందన్న ఫ్రస్ట్రేషన్, వీటి వల్లే నువ్వు నా కాళ్ళ మీద పడుతున్నావు తప్ప నీలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు అని వాడి కళ్ళలోకి సూటిగా చూస్తూ ముఖం మీదే అసలు నిజం కొట్టి చెప్పింది కావ్య. రవి ఆ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక సాధారణమైన శక్తి కనిపిస్తుంది. నువ్వు నన్ను మోసం చేస్తున్నావని తెలిసిన రాత్రంతా నేను ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్నాను రవి. అప్పుడు నీకు నా కన్నీళ్లు కనిపించలేదా? నన్ను మానసికంగా హింసించి నా ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు నీకు జాలి కలగలేదా? ఆ రోజు నాకు ఎలాంటి బాధ అనిపించిందో ఇప్పుడు నీకు కూడా అదే బాధ, భయం తెలియాలి. నువ్వు చేసిన ద్రోహానికి క్షమాపణ లేదు రవి, కేవలం శిక్ష మాత్రమే ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కోర్టులో తేల్చుకుందాం, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మాత్రం కనికరం లేకుండా తన ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటుతూ ఖచ్చితంగా చెప్పేసింది కావ్య. గాలికి తలుపులు రవి ముఖం మీదే మూసుకుపోయాయి. ఒకప్పుడు ప్రేమించిన భార్యను కట్టుబట్టలతో రోడ్న పడేయాలనుకున్నవాడు ఇప్పుడు వాడే కట్టుబట్టలతో కూలిన కెరియర్తో తన భార్య ఇంటి ముందు నిలబడ్డాడు. తన తప్పును కప్పించుకోవడానికి, తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి వాడు ఆడిన కన్నీటి నాటకం కావ్య ముందు ఏమాత్రం పనిచేయలేదు. అవమాన భారంతో తలదించుకుని
గేట్ దాటి బయటకు వచ్చారు రవి. నారాయణరావు గారు లక్ష్మమ్మ కొడుకు చేసిన నీచమైన పనికి సిగ్గుతో కుంగిపోయారు. వాళ్ళ కావ్యముఖం చూసే ధైర్యం లేకపోయింది. ఒరే రవి, మా పరువు మొత్తం బజారున పడేశావు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నా నీకు ఈ శిక్ష పడాల్సిందే. మేమిక నీతో బెంగళూరు రాము. మా దన్న మేం విజయవాడ వెళ్ళిపోతాం. నీ కర్మ నువ్వే అనుభవించు అని కరాఖండిగా చెప్పి కొడుకుని అక్కడే వదిలేసి బస్టాండ్ వైపు వెళ్ళిపోయారు. రవి ఒంటరిగా కారులో కూర్చున్నాడు. ఒకప్పుడు తన చుట్టూ అందరూ ఉన్నారనుకున్నాడు. అందమైన భార్య, ప్రేమించే తల్లిదండ్రులు, మోడర్న్ గర్ల్ ఫ్రెండ్, లక్షల్లో జీతం. కానీ తన స్వార్థం, దురాశ ఈరోజు వాటన్నిటినీ దూరం చేశాయి. ఇప్పుడు వాడు నిజంగా అనాథ. బెంగళూరు కారు నడుపుతున్న దారి పొడవున వాడి మెదడు ఆలోచనలతో కాలిపోతుంది. ఇలా వదిలేస్తే కావ్య నన్ను జైలుకు పంపడం ఖాయం. నా కెరియర్ ఎప్పటికీ నాశనం అవుతుంది. నేను లొంగిపోకూడదు. నా దగ్గర డబ్బు ఉంది. మంచి లాయర్ని పెట్టుకుని ఈ కేసును ఎదుర్కోవాలి. కావ్యం తప్పబట్టి నా పరువును నేను కాపాడుకోవాలి అని ఒక కుట్లమైన నిర్ణయానికి వచ్చాడు. ఆ సంఘటన జరిగిన 6 నెలల తర్వాత బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో కావ్య రవిల విడాకుల ప్రక్రియ పూర్తయింది. కావ్య ఎంత హుందాగా భరణం డిమాండ్ చేయకుండానే విడాకుల పత్రంపై సంతకం చేసింది. నీ డబ్బు నాకొద్దు, నా కష్టం మీద నేను బతుకుతాను అని కోర్టులో చెప్పి ఆమె అందరి మన్ననలు పొందింది. కానీ క్రిమినల్ కోర్టులో నడుస్తున్న ఫ్రాడ్ కేసు మాత్రం రవి మేడ కూరుతాళ్లా బిగుసుకుంది. అనిత అప్రూవల్గా మారి రవి ప్లాన్ మొత్తాన్ని కోర్టు ముందు బయటపెట్టింది. కావ్య సమర్పించిన ఆడియో రికార్డింగ్స్, వాట్సాప్ చాట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్లో నిజమేనని తేలాయి. రవి ఆస్తిని కాజేయడానికి కుట్ర పన్నాడని, భార్యను మానసికంగా వేధించాడని ప్రాసిక్యూటివ్ బలంగా నిరూపించింది. జడ్జి గారు తీర్పు చదువుతూ ఒక మహిళ నమ్మకాన్ని ఆసరగా చేసుకుని ఆమె ఆస్తిని అపహరించడానికి కుట్ర పన్నటం, వివాహ బంధాన్ని అపహాస్యం చేయటం అత్యంత హేయమైన చర్య. నేరం పూర్తి స్థాయిలో జరగకపోయినా నేరపూరిత కుట్ర మరియు చీటింగ్ ప్రయత్నం కింద ముద్దాయి రవికి 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు ₹1,00,000 జరిమానా విధిస్తున్నాను అని సుత్తి కొట్టాడు. కోర్టు హాల్లో ఉన్న రవి తల్లిదండ్రులు బోర్న విలపించారు. రవి చేతులకు సంకెళ్లు వేశారు పోలీసులు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కార్లలో తిరిగిన వాడు ఇప్పుడు ఖైదీల వ్యాన్ ఎక్కుతూ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ కావ్య లేదు. వాడి జీవితంలో ఇక ఆమె ఎప్పటికీ తిరిగి రాని ఒక అందమైన గతం. వాడి దురాశ వాడిని జైలు పాలు చేసింది. మరోవైపు అనిత పరిస్థితి కూడా దయనీయంగానే తయారైంది. ఆమెకు జైలు శిక్ష పడకపోయినా ఈ కేసు వార్తల్లోకి రావడంతో ఆఫీసులో ఆమెను శాశ్వతంగా తొలగించారు. ఆమె పేరు మీద ఒక మచ్చ పడిపోవడంతో బెంగళూరులో వేరే ఏ కంపెనీ కూడా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. తను చేసిన తప్పుకు ఒకరి సంసారాన్ని కూల్చాలని చూసిన పాపానికి ఆమె కూడా సామాజికంగా ఒంటరైపోయింది. కాలం ఎవరి కోసం ఆగదు. 1 సంవత్సరం గడిచిపోయింది. కర్నూలు రామచంద్రరావు గారి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. వరండాలో కూర్చున్న ఆయన చేతిలో ఒక అపాయింట్మెంట్ లెటర్ ఉంది. పార్వతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. కావ్య లోపల నుంచి ఒక అందమైన సల్వార్ కమీజ్ వేసుకుని మెల్లో ఐడి కార్డు వేసుకొని నవ్వుతూ బయటకు వచ్చింది. అవును, 6 నెలల పాటు అహర్నిశలు కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో జరిగిన ఒక పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఒక ప్రభుత్వ అధికారిగా ఉద్యోగం సంపాదించింది కావ్య. ఒకప్పుడు పల్లెటూరు మొద్దు అని భర్త చేత అవమానించబడిన ఆమె ఇప్పుడు 10గురికి దారి చూపే స్థాయికి ఎదిగింది. నాన్న, ఆశీర్వదించండి. ఈరోజు నా మొదటి రోజు అంటే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించింది కావ్య. రామచంద్రరావు గారు ఆమెను గుండెలకు హత్తుకుని, నువ్వు నా కూతురివి కాదమ్మా, నా గర్వకారణం. నీ జీవితం నాశనం అయిపోయిందని నేను భయపడ్డాను. కానీ నువ్వు ఆ కన్నీళ్ళనే పునాదిగా చేసుకుని ఇంత పెద్ద విజయాన్ని సాధించావు. ఇప్పుడు నిన్ను చూసి ఈ సమాజం గర్విస్తుంది తల్లి అన్నాడు ఆనందంగా. పార్వతమ్మ కూతురికి హారతి ఇస్తూ, జాగ్రత్తగా వెళ్ళరా తల్లి, నీ ధైర్యం ఎప్పటికిలాగే ఉండాలి అని దీవించింది. కావ్య స్కూటీ స్టార్ట్ చేసుకుని ఆఫీస్ వైపు బయలుదేరింది. గాలి ఆమె జుట్టును తాకుతూ వెళ్తుంది. ఆ ముఖంలో ఒక ప్రశాంతత, అంచలనమైన ఆత్మవిశ్వాసం. గతంలో రవితో పంచుకున్న కన్నీటి జ్ఞాపకాలు ఇప్పుడు ఆమెను బాధపెట్టడం లేదు. అవి ఆమెకు
జీవిత పాఠాలుగా మిగిలిపోయాయి. మోసపోయానని కుంగిపోకుండా పోరాడి గెలిచిన ఒక యోధురాలి కథ ఇది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.